బాలీవుడ్ వాళ్ళు రామాయణం సినిమాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ అయితే వస్తున్నాయి భయ్య. రాముడి క్యారెక్టర్ లో అసలు ప్రభాస్ సూట్ అయ్యాడా లేకపోతే రణబీర్ కపూర్ సూట్ అయ్యాడా అన్న దాని గురించి, ఇద్దరులో ఎవరు బాగా సూట్ అయ్యారు అన్న దాని గురించి తెగ ట్రోల్స్ అయితే వస్తున్నాయి. మన సౌత్ నుంచి ప్రభాస్ ని సపోర్ట్ చేస్తూ రణబీర్ కపూర్ ని ట్రోల్ చేస్తూ మనోళ్ళు లేపుతున్నారు. అట్ సైడ్ బాలీవుడ్ వాళ్ళేమో రణబీర్ కపూర్ కి సపోర్ట్ చేస్తూ ఆదిపురుష్ లో రాముడి క్యారెక్టర్ లో ప్లే చేసిన ప్రభాస్ స్టిల్స్ ని, కొన్ని బాలేని విఎఫ్ఎక్స్ సీన్స్ ని తీసుకొచ్చి తెగ ట్రోల్ చేస్తున్నారు అనమాట ప్రభాస్ ని బాలీవుడ్ వాళ్ళు. ఇలా ట్రోలింగ్ అయితే ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి తెగ జరుగుతున్నాయి. అసలు ఎవరు బాగున్నారు, ఎవరు సెట్ అయ్యారు, అసలు దీనికి దానికి కంపారిజన్ ఏంటి అన్న దాని గురించి ఈ వీడియో మాట్లాడుకుందాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టి వీడియో స్టార్ట్ చేయండి. అండ్ ఇంకా ఈ సినిమాకి కంపారిజన్ ఏంట్రా అంటే అసలు పొంతనే లేదు. ఎందుకు కంపేర్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. రామాయణం సినిమా ఇప్పుడు ఏదైతే బాలీవుడ్ వాళ్ళు తీస్తున్నారో అది కంప్లీట్లీ మన ఇతిహాసాలు, మనం చిన్నప్పుడు చదువుకున్న చరిత్ర, ఇదంతా దాని మీద బేస్డ్ అయ్యి కంప్లీట్ గా ఒరిజినల్ ఫిల్మ్ అనమాట రామాయణం సినిమా. కాకపోతే ఆదిపురుష్ సినిమా విషయానికి వస్తే రామాయణంలో ఒక సెటైన్ పార్ట్ తీసుకుని వాళ్ళు తీశారు. కంప్లీట్ రామాయణం అంతా తీయలేదు, అది ఒక చిన్న పార్ట్ అంతే. కాకపోతే ఇప్పుడు ఏదైతే బాలీవుడ్ వాళ్ళు తీస్తున్నారో అది కంప్లీట్ ఫిల్మ్, కంప్లీట్ రామాయణం చూపించబోతున్నారు 2 parts లో. దానికి దీనికి అసలు సంబంధమే లేదు. కానీ ఎందుకు కంపేర్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. అండ్ ఆదిపురుష్ అనే సినిమా ఓం రౌత్ మామ తన సొంత తెలివితేటలు యూజ్ చేసి ఏదేదో చేసేసి మనకి తెలిసిన స్టోరీని ఏదేదో గెలికేసి మనం చిన్నప్పటి నుంచి ఒకలా ఫిక్స్ అయి ఉంటాం కదా, దాన్ని మొత్తం మార్చేసి తనకి నచ్చినట్టు తీసాడు. అసలు రావణాసురుడికి స్పైక్స్ ఎందుకు ఉన్నాయో అర్థం కాదు. అసలు రాముడు క్యారెక్టర్ కి ఓన్లీ ముస్టాచ్ ఒకటి ఎందుకు ఉందో అర్థం కాదు. పైగా క్లీన్ షేవ్ తో ఉంటాడు, అది ఎందుకు అలా చూపించాడో తెలియదు. అండ్ విఎఫ్ఎక్స్ కూడా చాలా వర్స్ట్ గా ఉంటది. అది బ్యాక్లాష్ వచ్చింది సినిమాకి. ఆదిపురుష్ సినిమాకి మేజర్ బ్యాక్లాష్ ఏమన్నా వచ్చిందంటే విజువల్స్ పరంగా వచ్చింది అండ్ ప్రభాస్ లుక్స్ పరంగా వచ్చింది, అంతే తప్ప రామాయణం స్టోరీ ఏమి మన కొత్త ఏమీ కాదు. అండ్ ఓం రౌత్ గానీ లేకపోతే నితేష్ తివారీ గానీ కొత్తగా రాసిన స్టోరీ మాత్రం కాదు. నేను ఇక్కడ రామాయణం ని స్టోరీ అంటున్నానని ఎవరు ఫీల్ అవ్వద్దు. నేను ఒక సినిమా పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడుతున్నాను కాబట్టి నేను స్టోరీ అని వర్ణిస్తున్నాను. అసలు రామాయణం స్టోరీని మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. మనం పుట్టక ముందు నుంచి, మన తాత ముత్తాతలు పుట్టక ముందు నుంచి రామాయణం అనేది ఉంది కాబట్టి దాన్ని కొత్తగా ఎవరు క్రియేట్ చేయలేదు. కాకపోతే ఆడియన్స్ ఏం చూస్తారు, ఒక రామాయణం గురించి సినిమా వస్తుందంటే విజువల్స్ చూస్తారు, యాక్టర్స్ చేసిన పర్ఫార్మెన్స్ చూస్తారు, దానికోసమే సినిమాకి వెళ్తారు, అంతే తప్ప నీకు నాకు కొత్త ఏం కాదు రామాయణం అనేది. కాకపోతే దేనికోసం వెళ్తాం, మళ్ళీ సినిమా వస్తుందంటే విజువల్స్ కోసం, యాక్టర్స్ చేసిన పర్ఫార్మెన్స్. ఆ క్యారెక్టర్ రాముడు క్యారెక్టర్ ఎవరైతే యాక్టర్ చేశాడో ఆ క్యారెక్టర్ లో ఆ యాక్టర్ కనబడుతున్నాడా లేకపోతే నిజంగా రాముడు కనబడుతున్నాడా, సీతాదేవి క్యారెక్టర్ ఎవరైతే చేశారో అందులో సీతాదేవి కనబడుతుందా లేదా ఆ యాక్ట్రెస్ కనబడుతుందా అన్నది మాత్రమే చూస్తాం. మనం ఆ యాక్టర్స్ కి వాళ్ళు చేసే యాక్టింగ్ కి కనెక్ట్ అయ్యామా లేదా అన్నది మాత్రమే చూస్తాం. కాబట్టి ఆదిపురుష్ సినిమాకి రామాయణం సినిమాకి అసలు పొంతనే లేదు, కంపారిజనే అవసరం లేదు. అండ్ ఇంకా రాముడి క్యారెక్టర్ లో ప్రభాస్ బాగా చేశాడా, రణబీర్ కపూర్ బాగా చేశాడా అంటే స్క్రీన్ ప్రెజెన్స్ అనేది ఒక సినిమా పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా మస్ట్. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మన ప్రభాసే. కంపేరింగ్ టు ద ప్రభాస్, రణబీర్ కపూర్ కి అంత స్క్రీన్ ప్రెజెన్స్ అనేది లేదు. కాకపోతే ఆదిపురుష్ లో వచ్చిన బ్యాక్లాష్ ఏంటంటే లుక్స్. ప్రభాస్ లుక్స్ చాలా దారుణంగా చూపించాడు ఓం రౌత్. అసలు ఆ బాడీని విఎఫ్ఎక్స్ లో డెవలప్ చేయాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం కాలేదు. ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ లుక్స్ అనేవి చాలా వరకు పాడైనాయి. తను ప్రాపర్ స్ట్రక్చర్ అనేది మెయింటైన్ చేయలేకపోతున్నాడు. దాని వల్ల తన ఫేస్ అనేది చాలా ఆర్టిఫిషియల్ గా అనిపించింది, అంతే తప్ప తన లుక్స్ పరంగా బ్యాక్లాష్ వచ్చింది తప్ప తన యాక్టింగ్ పరంగా బ్యాక్లాష్ అనేది ఎప్పుడు రాలేదు, ఏ సినిమాకి రాలేదు. రైట్ ఫ్రమ్ తన స్టార్టింగ్ సినిమా నుంచి చూసుకుంటే ప్రభాస్ సంబంధించి తన కటౌట్ పరంగా గానీ తన యాక్టింగ్ పరంగా గానీ ఎప్పుడు బ్యాక్లాష్ అనేది రాలేదు. కాకపోతే ఆదిపురుష్ సినిమాలో వచ్చిన బ్యాక్లాష్ కి రీజన్ ఏంటంటే మెయిన్ తన లుక్స్. బాహుబలి తర్వాత తన లుక్స్ పాడే, దాని మీద తన కేర్ తీసుకోకపోవడం వల్ల తనకి బ్యాక్లాష్ అనేది వచ్చింది. అండ్ ఇంకా రణబీర్ కపూర్ విషయానికి వస్తే తనకి ప్రభాస్ తో పోల్చుకుంటే అంత స్ట్రాంగ్ స్క్రీన్ ప్రెజెన్స్ లేదు, ఓకే. కాకపోతే తనకు కూడా ఒక మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. రాముడి క్యారెక్టర్ లో చాలా బాగా సూట్ అయ్యాడు. ప్రభాస్ తో కంపేర్ చేస్తే బాలేదు, తక్కువగా ఉన్నాడని చెప్పానని రాముడి క్యారెక్టర్ తను సూట్ అవ్వలేదా అంటే రాముడి క్యారెక్టర్ లో అత్యద్భుతంగా చాలా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. కాకపోతే మెయిన్ బ్యాక్లాష్ ఏంటంటే ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అనేది రాముడి చూసిన తర్వాత 8 అడుగుల ఆజానుభావుడు అన్న ఫీలింగ్ మన ప్రభాస్ చూస్తే కలుగుతుంది. రణబీర్ కపూర్ చూస్తే మనలాంటి ఒక నార్మల్ పర్సన్ రాముడి క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు అని అనిపిస్తుంది. ఆ ఆరా అనేది ప్రభాస్ కి మాత్రమే సొంతం, అది ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అనేది తను మెయింటైన్ చేయలేకపోతున్నాడు. అండ్ ట్రైలర్ పరంగా చూస్తే తనకున్నవి చాలా కొన్ని షార్ట్స్ రివీల్ చేసినా కూడా అందులో చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. అండ్ మేజర్ గా సినిమా స్టోరీ పరంగా చూసుకుంటే రామాయణం అనేది ఒక కంప్లీట్ మనం ఇప్పుడు దాకా చూసిన మన ఇతిహాసాలు, మన చరిత్ర, మన జెన్జీ వాళ్ళకి ఎంత తెలుసో అదంతా దాంట్లో కనబడుతూ ఉంటది. కాకపోతే ఆదిపురుష్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్. తనకి విఎఫ్ఎక్స్ పరంగా
పరంగా లుక్స్ పరంగా బ్యాక్లాష్ వచ్చింది. అంతే తప్ప స్టోరీ ఏమీ వీళ్ళు కొత్తగా రాసింది కాదు. ఓం రౌత్ గానీ లేకపోతే నితేష్ తివారీ గానీ వీళ్ళేం కొత్తగా రాసింది కాదు. మనం ఎప్పటి నుంచో చూస్తుంది వింటుంది. దాన్ని వీళ్ళు ఎలా ప్రెజెంట్ చేశారు, ఆ క్యారెక్టర్ కి ఎంతవరకు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారో అన్న దాన్ని బట్టి ఉంటది. సినిమా ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి దీని గురించి ఇంకా పూర్తిగా మాట్లాడుకోలేం. కాకపోతే వన్స్ సినిమా రిలీజ్ అయ్యాక అసలు రణబీర్ కపూర్ ఆ క్యారెక్టర్ సెట్ అయ్యాడా, సీతాదేవిగా సాయి పల్లవి సెట్ అయిందా, లేకపోతే రావణాసురుడుగా యష్ సెట్ అయ్యాడా అన్న దాని గురించి మనం సినిమా పూర్తిగా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకోవాలి. అండ్ ఈ సినిమాని దివాళీకి సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ సినిమా విజువల్స్ పరంగా 2000 crores స్పెండ్ చేస్తున్నారంట ఫస్ట్ పార్ట్ కి. 2 parts కి కలిపి 4000 crores అండ్ ప్రమోషన్స్ పరంగా 300 crores ప్లస్ ఖర్చు చేస్తున్నారంట. మరి ఆ రేంజ్ అవుట్పుట్ ఈ సినిమా ఇస్తుందా లేదా అన్నది సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడాలి. ఇది గ్లోబల్ గా రిలీజ్ చేస్తున్నారు, నాట్ ఓన్లీ ఇన్ అవర్ ఇండియా, మొత్తం వరల్డ్ వైడ్ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. కాబట్టి ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుందో చూడాలి. రణబీర్ కపూర్ కి ప్రభాస్ కి మధ్య కంపారిజన్ అంటే అది బుల్షెట్ థింగ్ అని నేను అంట. ఎందుకంటే ప్రభాస్ స్టామినా వేరే, రణబీర్ కపూర్ స్టామినా వేరే. కాకపోతే ఇద్దరు గ్రేట్ పర్ఫార్మర్సే. ఒకరిని తక్కువ చేసి ఒకరిని ఎక్కువ చేసే అవసరం అయితే లేదు. ఇద్దరు గ్రేట్ పర్ఫార్మర్సే. కాకపోతే ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ కి అంత మంచి స్కోప్ దొరకలేదు. రణబీర్ కపూర్ కి రామాయణ సినిమాలో స్కోప్ దొరికినట్టు. అదొక్కటే రీజన్ తప్ప, లేకపోతే ఆదిపురుష్ కూడా ప్రభాస్ కెరీర్ లో ఒక మంచి హిట్ అయ్యేది. సో అది కంప్లీట్లీ ఒక మూవీ టీం చేసిన తప్పే తప్ప ప్రభాస్ పర్సనల్ గా చేసిన తప్పేమీ లేదు. కాబట్టి ఇద్దరు తోపే, ఇద్దరు మంచి యాక్టర్సే, ఇద్దరు రాముడి క్యారెక్టర్ లో బాగా సెట్ అయ్యారు. కాకపోతే రణబీర్ కపూర్ ఇంకా రామాయణం సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఒక ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వలేము. ఆదిపురుష్ సినిమా రిలీజ్ అయిపోయింది కాబట్టి ప్రభాస్ రాముడి క్యారెక్టర్ లో బాగున్నాడు. కాకపోతే మూవీ టీం చేసిన మిస్టేక్ వల్ల ఓం రౌత్ మామ తన సొంత తెలివితేటలు ఉపయోగించడం వల్ల సినిమా రిజల్ట్ అనేది ఏమైందో మనందరికీ తెలుసు. అంతే తప్ప ప్రభాస్ గ్రేట్ యాక్టరే, రణబీర్ కపూర్ గ్రేట్ యాక్టరే. ఇది నా ఒపీనియన్ అన్నమాట. మీరేమనుకుంటున్నారు? రాముడి క్యారెక్టర్ లో ప్రభాస్ సెట్ అయ్యాడా లేకపోతే రణబీర్ కపూర్ సెట్ అయ్యాడా? కామెంట్ చేయండి. సినిమా అప్డేట్స్ అండ్ సినిమా కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ టాటా, బై బై.